మంచిర్యాల జిల్లా సహకార అధికారి రాథోడ్ బిక్కు నాయక్ ఏసీబీకి పట్టుబట్టాడు. సస్పెండ్ అయిన ఉద్యోగికి పెరిగిన వేతనాలు మంజూరు చేసే విషయంలో 7 లక్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఒప్పందంలో భాగంగా 2 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కోఆపరేటివ్ అధికారిగా రాథోడ్ బిక్కు నాయక్ విధులు నిర్వర్తిస్తున్నాడు. వాట్సాప్ నెంబర్ 944044. నా పేరు జి మధు, డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్. మాకు మంచిర్యాలలో అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఈరోజు 25/10/2025 మార్నింగ్ 9 గంటల ప్రాంతంలో రాథోడ్ బిక్కు గారు, డిప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీ, ఈయన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీస్ మంచిర్యాల, అదేవిధంగా హెచ్ఏసి ఆసిఫాబాద్లో ఒక ఉద్యోగి సస్పెన్షన్ అయి ఉంటాడు. అతని సస్పెన్షన్ రీఇన్స్టేట్ చేస్తానికి గాను, అదేవిధంగా అతని 23/41 ప్రకారంగా ఏప్రిల్ 23 నుంచి శాలరీస్ పెండింగ్లో ఉంటాయి. ఆ శాలరీస్ను ఇచ్చడానికి గాను, అదేవిధంగా అతని సస్పెన్షన్ ఎత్తివేయటం గాను రాథోడ్ బిక్కు గారు మొదటగా 7 లక్షలు డిమాండ్ చేస్తారు. కష్టపడతారు. తర్వాత అతను 5 లక్షలకు సరిపెట్టుకుంటాడు. తర్వాత అతని ఒక ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా ఈరోజు 2 లక్షలు తీసుకొచ్చి అతని ఇంటి దగ్గర ఇవ్వమని చెప్తే, అదేవిధంగా కంప్లైంట్ ఇంటి దగ్గర వచ్చి ఇస్తాడు. మేము గా అతన్ని పట్టుకోవడం జరిగింది. 2 లక్షలు అతని దగ్గర రిపోర్ట్ చేయడం, అతన్ని విచారణ అనంతరము ఏసీబీ కోర్టు ప్రవేశించడం.